నమస్కారం బన్నీ గారు. హలో హాయ్ అందరికీ నమస్తే అండి. ఏం లేదు, ఒక చిన్న ఇంటర్వ్యూతో నా పిల్లలతోనే ఇంటర్వ్యూ చేస్తున్నాను ఫన్గా. వాళ్ళు చెప్పే మాటలోనే మీరు వినండి ఎట్లా ఉంటాయో. కొద్దిగా ఫన్గా అనిపించవచ్చు, ఏం పర్వాలేదు. వీళ్ళిద్దరు నా పిల్లలే, మా పెద్ద కొడుకు అండ్ మా చిన్న కొడుకు అనమాట. నమస్తే బన్నీ గారు. నమస్తే. పాపం చాలా సిగ్గుపడుతున్నారు. మేము మా ఛానల్కి ఇంటర్వ్యూ పిలిచినందుకు, మీరు వెంబడి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. నమస్తే అండి బన్నీ గారు. సో ఈరోజు చాలా గాలి ఎక్కువ ఉంది కదా, సో అందుకే ఇదైపోతున్నాం అనమాట. ఓకే, సో బన్నీ గారు నమస్తే అండి. సన్నీ గారు నమస్తే అండి. ఏం లేదు, ఒకసారి మీ ఫేస్ మా ఆడియన్స్ చూపించండి, మా చూపించండి. ఇప్పుడు బాబు వీళ్ళమ్మ గుద్దంతా చింతకాడి వేసింది. సరే, చెప్పకూడదు కదా ఈ విషయం. ఏం లేదు ఫ్రెండ్స్, పాపం ఏదైనా ఒకసారి ఫేస్ చూపి. ఇంటర్వ్యూ మధ్యలో వెళ్ళిపోయాడు. ఏమండి, వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మని గెలుక్కున్నాడు. వాళ్ళ అమ్మ ముందే ఫైర్ మీద ఉంది. పొరకపిడి తీసుకొని చింతపడి లేపింది పాపం మా చిన్నోడికి. అందుకే వెళ్ళిపోయాడు. అమ్మో రా, అమ్ములు రేయ్. సరే బన్నీ గారు, మామని క్రికెట్ రండి. మా ఆడియన్స్కి ఏం చెప్తారో చెప్పండి ఒకసారి. లేవా మాటలు ఎందుకు వచ్చినావు రా దొంగ నా కొడక, దగ్గర రా. వాడు లేడు కాబట్టి మైక్ మీదే పెట్టుకోండి. పాప అలిగి వెళ్ళిపోయాడు. ఏ రా. ఏం లేదు ఫ్రెండ్స్, వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ ముందే ఫైర్ మీద ఉంది. సో వాళ్ళ అమ్మని గెలుక్కున్నాడు. అది నేనున్నా అనే ధైర్యంతో గెలుక్కున్నాను అనమాట. నేనేం చేయలేకపోయా. చింతపండు చాటావాడికి పొరకపిడి తీసుకుని సావగొట్టేది పాపం. ఇంకా ఏం చేద్దాం, మళ్ళీ వెళ్ళిపోయాడు. దాని గురించి చెప్పేపాటికి అమ్ములు రా. సో నా వీడియోస్ ఈ అబ్బాయి అండి షూట్ చేసేది డైలీ. సో అందుకనే ఈయనని కొద్దిగా ఇంటర్వ్యూ చేద్దామని పిలిపించాను. ఈయన చెప్పకముందే చిక్కుపడుతున్నాడు. చెప్పు, నీ పేరు చెప్పు. నా పేరు బన్నీ గాయ్స్, నేనే కెమెరామ్యాన్. అన్ని వీడియోలు నేనే చూస్తా. ఓకే, ఇంట్లో అందరికి నేనే నేర్పిస్తా. టీవీ ఇట్లా చూడాలని స్కేటింగ్ అని నేనే నేర్పిస్తా. అవునా. సో ఈయన ఈ మధ్య కొద్దిగా లావ్ అయ్యి యాడివాడికి ఉబ్బుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ మధ్య ఈయన కొద్దిగా తిండి ఎక్కువ తినడం వల్ల బుగ్గలు లావ్ అయ్యాయి. డాడీ మమ్మల్ని కూడా ఇంటర్వ్యూది మేము కూడా చెప్పుకోవాలి కదా మా గురించి అంటే ఇంటర్వ్యూ తీస్తున్నాను. కానీ ఒక అబ్బాయి అయితే అలిగి వెళ్ళిపోయినాడు. బాగా మంచిగా కూర్చో. సో నీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఇట్లా వీడియోలు తీయడము? అదే ఎందుకు ఇంట్రెస్టా, లేకుంటే లైక్ ప్యాషనా, లేకుంటే ఇంకా నేర్చుకోవాలనా? నువ్వు కెమెరా కూడా అప్పుడప్పుడు హ్యాండిల్ చేస్తావు, అది నిజమేనా? అందుకే కదా మీ డాడీ అప్పుడప్పుడు నేను షూట్స్ కూడా తీసుకెళ్తుంటాడు కదా. సో మంచిగా కెమెరా నేర్చుకో, చాలా మంచి లైఫ్ ఉంటుంది. డిఓపి ఓకేనా, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ నేర్చుకో మంచిగా.
లైఫ్లో మంచిగా సెటిల్గా, ఓకేనా? ఇంకా విషయం ఏంటంటే నువ్వు నాకు బాగా వీడియోస్ చేసి నాకు చాలా హెల్ప్ చేస్తున్నావు, చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇప్పుడు ఎన్నో క్లాస్ నువ్వు? 8th క్లాస్. సో ఇతను ఇప్పటికి 8th క్లాస్ అండి. చిన్న అబ్బాయి వచ్చేసి 7th క్లాసు. పర్లేదు, గవర్నమెంట్ స్కూల్లో వదిలేను. గవర్నమెంట్ కూడా మంచిగా చెప్తున్నారు, ఇప్పుడు టీచర్స్ చాలా బాగున్నారు, పిల్లలను బాగా చూసుకుంటున్నారు. అంటే మా ఇంటి దగ్గర ముజఫర్ నగర్, కర్నూలు జిల్లా ముజఫర్ నగర్ అండి. ముజఫర్ నగర్లో హై స్కూల్లో పిల్లలను చాలా బాగా చూసుకుంటున్నారు టీచర్స్. భయం ఉండాలి, టీచర్స్ భయం ఉండాలి, కొడుతుంటారు, తిడుతూ ఉంటారు, ఆ భయం ఉండాలి పిల్లలకి. చెప్పు నువ్వు. సరే, నువ్వు పెద్దగైతే ఏం అవ్వాలనుకుంటున్నావు? రైడర్. సో ఇతనికి ఒక పిచ్ ఉందండి, ఇతనికి కానీ ఇంకా వీళ్ళ తమ్ముడికి కానీ సూపర్ బైక్స్ పిచ్ ఉందన్నమాట. ఇతను ఫ్యూచర్లో యూట్యూబర్ అవుతాడు, యూట్యూబ్ గేమర్ అవుతాడు అనమాట. గేమింగ్ కూడా చాలా బాగా ఆడతాడు సిస్టంలో. నాకు కూడా రాదు ఆడడానికి, పీసీలో ఆడాలంటే చాలా కష్టం. సో ఇతను పబ్జీ ఆడతాడు, ఫ్రీ ఫైర్ ఆడతాడు, రకరకాల గేమ్స్ ఆడుతుంటాడు. సో ఇతను కూడా ఒక ఛానల్ ఉంది, త్వరలో ఆ ఛానల్ ఇంకా రివీల్ చేస్తాను, ఓకేనా? బాగా గేమ్స్ ఆడు, కంప్యూటర్ గేమ్స్ ఆడు, ఒక మంచి పెద్ద యూట్యూబర్ కావాలని నా కోరిక బన్నీ గారు. సో ఇతనికి సిక్స్ ప్యాక్ చూపి ఒకసారి. చూపి. ఇతనికి ఏంటంటే బాగా తిని ఒళ్ళు ఇది అయిపోయి ప్యాక్ వచ్చింది. ఇతని దృష్టిలో అది 6 ప్యాక్ అని పాపం కలర్గా ఉంటుంటాడు. అది గాయస్, అయితే చాలా కష్టపోతూ ఈవినింగ్ 8 అయితేనే నిద్రపోతాడు కదా, తింటాడు బాగా, కడుపు నిండా తింటాడు, హ్యాపీగా నిద్రపోతాడు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేస్తాడు 5 o'clockకి. ఆ సిస్టమ్ రూమ్లో టపటపటపటపటపని సౌండ్స్ వస్తుంటాయి, ఏంటి అని చూస్తే గేమ్ ఆడుతుంటాడు అనమాట. సో బాగా గేమ్ ఆడతాడు, కొద్దిసేపు గేమ్ ఆడతాడు, మళ్ళీ రెడీ అవుతారు, స్కూల్కి వెళ్ళిపోతారు. ఒకవేళ హాలిడేస్లో నాకు షూట్ చేయడానికి ఇది ఇట్లా తీసుకెళ్తుంటాను కెమెరామెన్గా. సో మంచి గుడ్ పర్సన్ అనమాట. సో ఇతని ఫీలింగ్ ఏంటంటే సూర్యవంశీ లెక్క ఉంటాడని ఇతని ఫీల్ అనమాట. పెట్టుడు దిబ్బు సూర్యవంశీ లెక్క ఉంటాడని ఇతని ఫీల్. కానీ క్రికెట్ కూడా ఆడాలనుకుంటాడు. పర్లేదు, మంచి టాలెంటెడే. ఇంకా పెద్దగా అయితే నేను యూట్యూబర్ అయితే డాడీ అంటున్నాడు అనమాట. సో నేను అదే చిన్నగా అన్నీ నేర్పిస్తున్నాను. ఇంకా చెప్పు, మన ఫాలోవర్స్కి నీ గురించి చెప్పు ఏమైనా. సో మన ఫాలోవర్స్ కోసం ఏదైనా చెప్పు బన్నీ. అందరు కష్టపడి సంపాదించండి, ఇంట్లోనే పిల్లల్ని బాగా చూసుకోండి. అవునవును, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. పిలిస్తేనే పాపం ఇంటర్వ్యూకి వచ్చిండ్రు, కానీ కాకపోతే ఇక్కడ గాలి సౌండ్ ఎక్కువైపోయింది. సో ఇతని కోరిక ఏంటంటే మంచిగా యూట్యూబర్ కావాలని. అప్పుడప్పుడు పెద్ద వస్తువులు అడుగుతుంటాడు, నాన్న కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి అని చెప్తా ఉంటాను అనమాట. ఇప్పుడు యూట్యూబ్లో మనీ ఎర్నింగ్ అవుతుంది దేవుడి వల్ల. నాతో పాటు నా పిల్లల్ని కూడా ఆశీర్వదించండి, బ్లెస్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం, ఇంకా ఫన్ వీడియోస్ కోసం ఇంకా చాలా రెడీ చేస్తున్నాను. హైదరాబాద్లో కూడా టీం రెడీ చేస్తున్నా. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాతో వర్క్ చేయొచ్చు, నా టీంతో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఎంతో స్థాయికి తీసుకెళ్లారు. చాలా 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 రుణపడి ఉంటాను. సో నేను చేసే ప్రతి వీడియో అయినాక నా పిల్లల పని ఉంది, నా పిల్లలు కష్టపడుతున్నారు చాలా. సో వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. వీళ్ళకి ఏమీ తెలియని వయసులో అన్నీ నేర్పిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని వీడియోలు ఇంకా ముందు వస్తాయి, చాలా ఫన్ వీడియోస్ వస్తాయి. హైదరాబాద్లో కూడా షూట్స్ ఉంటాయి, ఇవన్నీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాము. సో మీ వంతు కొద్దిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఒక పని చేయండి, త్వరగా 1 million చేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.